ఆరోగ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కూటమి పాలనలో అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిందని విమర్శించారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిందని, ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. జగన్ అప్పులు తెచ్చి 90% వివిధ పథకాల ద్వారా ప్రజలకిస్తే 18 నెలల్లో 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి చంద్రబాబు ఏం చేశారని క్వశ్చన్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్ర అభివృద్ధికి చేటు అన్నారు బొత్స. ఇప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో నిజంగా 18 నెలల కాలంలో 2,66,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో వివిధ రకాలుగా అప్పులు తీసుకొచ్చింది. దురదృష్టం, ఈ 2,66,000 కోట్ల రూపాయల్లో ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు, ఏం పోయింది ఓ శ్వేతపత్రం కానీ లేదు ఏ విధంగా ఇది ఖర్చు పెట్టారు అని చెప్పమంటే దానికి ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా నోరు మెదపట్లే. అందుకే అన్నాను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మిగిలి అయిపోతుంది. రాబోయే తరాలు వాళ్ళ పరిస్థితి చాలా శోచనీయంగా ఉంటుంది. మాకు సంపద సృష్టించడం వచ్చు, మా దగ్గర మంత్రాలు ఉన్నాయి, మేము చెత్త నుండి కూడా సంపద సృష్టిస్తామనే పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ ఈ 18 నెలల కాలంలో చూస్తే అవి ఎక్కడ కూడా ఆచరణలో కనిపించట్లేదు. శ్రీలంక అన్నారు, సునామీ అన్నారు, లేకపోతే బంగ్లాదేశ్ అయిపోద్ది అన్నారు, ఎన్నెన్నో. మరి ఇవాళ ఏంటి పరిస్థితి రాష్ట్రంలో?